హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ప్రియా వ్లాగ్స్. సో ఇది ఉగాది డే వ్లాగ్ అనమాట, ఉగాది రోజు. సో ఉగాది అంటేనే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు అనమాట, అంటే 6 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్. మన లైఫ్లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడు ఒకటేలాగా హ్యాపీగా లేకపోతే సాడ్గా ఉండలేం కదా. సో అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. సో మార్నింగ్ లేదంగానే అంతా క్లీన్ చేసేసుకొని డోర్స్కి మళ్ళీ మామిడి ఆకులు తోరణాలు అవన్నీ కట్టేసినాం అనమాట. తర్వాత దీపం ముట్టించేసి ఉగాది పచ్చడి చేసినాం. అదేందో డోర్స్కి లేకపోతే ఇంట్లో అవన్నీ మామిడాకులు అవన్నీ పెడితేనే పెద్ద పండగ కలుస్తుంది. సో ఉగాది పచ్చడి చేసేసినాము. ఉగాది పచ్చడి చేసినాక తిరిగి టేస్ట్ చేసినాం అనమాట. సో దాని తర్వాత మా పాపకి ఫస్ట్ టైం మామిడి పండు ఇచ్చిన, అంటే మామిడికాయ ఫస్ట్ టైం ఉగాది పచ్చడిలో మామిడికాయ వేస్తాం కదా. సో అది టేస్ట్ చేస్తుందని చెప్పిస్తే దాంతో ఆడడం స్టార్ట్ చేసింది. అదేందో తెలియదు కదా, అంటే ఫస్ట్ డే తినడం అది ఇది అని చెప్పి. సో దాంతో ఆడుతుందనమాట మొత్తం దాన్ని విచిత్రంగా. సో అట్ లాస్ట్ అయితే కొంచెం టేస్ట్ చేసింది, రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టింది అనమాట దాని తర్వాత. సో ఏం చేస్తున్నావు? ఇలాచి లేదు, తీయట్లే. దాని తర్వాత నేను పోలీల కోసం పిండి తడుపుతున్నా. ఏం చేస్తున్నావు? పిండి జల్లెడ పడుతున్నా. ఎందుకు? ఉగాది కదా, పోలల కోసం అని చెప్పి. నీకు టెక్నిక్ చూపించాలా? పిండి జల్లెడ ఎట్లా పట్టాలా అంటే టెక్నిక్ కావాలా? అంటే అవసరం లేదు, కాకపోతే ఏంటంటే కింద పడకుండా చిన్న టెక్నిక్ అనమాట అది. సో మనం ఫస్ట్ గ్లాస్లో పిండి పోసుకోవాలి, జల్లెడ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అనేసాలి, కింద పడదు, మంచి జల్లెడ పడుతుంది. ఎట్లుంది టెక్నిక్? అవును మరి, కానీ బాగుంది, మంచిది కదా. అంటే కింద అప్పుడేమో షేక్ చేస్తుండే, ఇప్పుడేమో ఇప్పుడు మొత్తం మనం ఇట్లా అంటే మొత్తం అంతా పడుతుంది. ఇప్పుడు ఏమో మంచి నీట్గా దాని లోపలనే పడుతుంది అనమాట. ఏడ చూసినా డిజైన్ చేయాలి అట్లా. డిజైన్ కాదు, ఏదో ఆడుతున్న పిండి. సో ఉగాది కోసం ఉగాది రోజు పోలీలు తీసుకుంటాం కదా. సో దానికోసం పిండి తడిపేసిన అనమాట. అది జస్ట్ పక్కన తీసుకోవాలన్నమాట. అప్పటిలోపు మనం పప్పు కుక్కర్ వేసేసుకుంటాం. సో ఉడికిపోతుంది. సో పప్పు నేను 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టిన, కడుక్కొని ఇది ఉడకబెట్టేసుకున్నాం. సో పప్పు కుక్కర్లో వేసేసుకున్నాక ఒక 5 విజిల్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత ఉడకబెట్టేసుకున్నాక పక్కన తీసి ఒక జల్ల టైప్లో దాంట్లో పెట్టేసాలి అనమాట. సో దట్ వాటర్ అన్నీ పోతాయి. 5 విజిల్స్ పెట్టినాం కదా, ఇగో ఇట్లా అంటే ఎట్లా వచ్చేస్తుంది. సో ఇంత ఉడికే వరకు ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఏం చేస్తారు? ఇది ఇంకా బెల్లం దంచి పెట్టుకున్నాం. సో ఇది ఇంకా బెల్లము 2 కలిపి మిక్సీ పట్టేసేయాలి, మెత్తగా పేస్ట్ లెక్క. సో పట్టినాక ఇంకా పిండిలో స్టఫ్ చేసి పెట్టేసేయాలన్నమాట. సో బెల్లం, పప్పు, కొబ్బరి, సోంపు అవన్నీ మిక్సీ పట్టేసిన, పూర్ణం తయారు చేసిన, ఇంకా పోలేలు చేసుకోవడమే. సో పిండి మొత్తం చాలా మెత్తగా సాఫ్ట్గా తడుపుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే పూర్ణం పెట్టినాక ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అంతా. లేకపోతే అది గట్టిగా ఉంటే అసలు స్ప్రెడ్ కాదు పిండి అనేది. సో పిండి అనేది చాలా మెత్తగా తడుపుకోవాలి అట్లా అనమాట. సో దాని తర్వాత పక్కన మొత్తం పెంకకి ఆయిల్ పెట్టేసి కాల్చుకోవడం అన్నమాట.
పొలాలు రెడీ అయిపోయినాయి. దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం మా పాప ఫుల్ నాప్ వేసేసింది. నాప్ వేయంగానే ఇంకా వాళ్ళ పప్పతో కొద్దిసేపు ఆడుకోవాలన్నమాట. ఇంకా ఆడుకుంటుంటే నేను మధ్యలో వెళ్ళేసరికి నన్ను అది ఇది అని తిడుతుంది. మా ఇద్దరి మధ్యలో నువ్వెందుకు అది ఇది అని చెప్పి. వాళ్ళిద్దరు కలిస్తే నన్ను ఒక ఆట ఆడుకుంటారు. అస్సలు నా దగ్గరికే రాదు, మొత్తం మా హస్బెండ్ దగ్గరే. ఇంకా దాని తర్వాత ఉగాది కదా అని చెప్పి మా పాపకి కొంచెం ఫోటోషూట్ టైప్ చేద్దామని చెప్పి మామిడాకులు, యాప కొమ్మలు అవన్నీ ఉండే కదా, పొద్దున డోర్లకి పెట్టినాక ఇంకా కొన్ని ఉండే అనమాట. సో వాటితోటి ఏదైనా సెట్ చేద్దామని చెప్పి అన్నీ ఇంకా కొన్ని మిగిలిన దాంతో హ్యాపీ ఉగాది అని చెప్పి మళ్ళీ మామిడి తోరణాలు అవన్నీ సెట్ చేసేసుకుంటూ కూర్చున్నా. సో ఎవ్రీ పండగకి అంటే కొంచెం చిన్న ఉన్నప్పుడే కదా అన్ని ఫోటోషూట్స్ అవి ఇవి చేస్తాము, అంటే ఇప్పుడు అన్నిటికీ చేస్తున్నాం అనమాట. సో కొంచెం బాగుంటుందని చెప్పి మళ్ళీ దాని తర్వాత ఇంకా అవన్నీ సెట్ చేసేసినాక ఇంకా ఆమెను రెడీ చేయడమే ఉండే. అంటే ఇంకా ఏమేమి చేయాలని చెప్పి ఫుల్ ఆలోచించిన ఏం అర్థం కాలేదు. సో ఏం చేసిన అంటే డోర్లకి మనం పూలది ప్లాస్టిక్ అవి కడతాం కదా, సో అవి వాటితోటి కొంచెం హ్యాపీ ఉగాది చుట్టూ సెట్ చేసిన అనమాట. సో కొంచెం గ్యాప్ ఉండే. ఆ గ్యాప్ ఎట్లా ఫిల్ చేయాలో అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించిన, తడపడించిన, ఏం చేయాలో అర్థం కాకపోతే ఇంకేం చేసిన అంటే మనం పొలాలు చేసుకుంటాం కదా, మళ్ళీ ఇంకా ఉగాది పచ్చడికి మళ్ళీ తర్వాత పూజ చేసి ఏమేమి కావాలో అవన్నీ ఆ ప్లేట్లో సెట్ చేసి ఇట్లా రెడీ చేసేసిన అనమాట. ఆ ప్లేట్లో ఉగాది పచ్చడి, కొబ్బరికాయ, పువ్వులు, మళ్ళీ మామిడి కొమ్మలు అవన్నీ సెట్ చేసిన. ఇంకా రెడీ అయ్యంగానే మా పాప ఒక బాల్ వేసేసింది అనమాట, ఏంది ఇది అని చెప్పి. కానీ ఏమైతే కాలేదు, జస్ట్ కొంచెం ఆ పచ్చడి ఎట్లా అయ్యిందనమాట. సో దాని తర్వాత అట్ లాస్ట్ పెద్ద టాస్క్ మా పాపను రెడీ చేయడమే. అస్సలు రెడీ చేయనియదు. మొత్తం ఒక సైడ్ రెడీ చేస్తుంటే అక్కడ సైడ్ టీవీ చూస్తుంది, ఏందా సౌండ్ అది ఇది అని చెప్పి. తంటాలు వాడైతే డ్రెస్ వేసేసిన. అస్సలు గాజులు వేద్దామంటే ఇస్తలేదు. అన్నీ ఎట్లనో ఎట్లా వేస్తే మొత్తం అన్నీ పీకే పడిస్తుంది. అమ్మ ఇంకా నా వల్ల కాదని చెప్పి ఎన్ని ఉంటే అన్ని సర్లే అని చెప్పి ఇంకా ఫోటో దించడానికి రెడీ చేసేసినాం అనమాట. కుంకుమ పెట్టి అవన్నీ ఎక్కడ తీసేస్తుందా అని చెప్పి ఒక సైడ్ పట్టుకొని ఒక సైడ్ ఇచ్చేసి అస్సలు ఫోటోనే దించనిస్తలేదు. అవన్నీ పీకేసింది. ఎట్లనో అట్లా సెట్ చేసినాం చాలాసేపు. సో మొత్తానికైతే ఇట్లా హ్యాపీ ఉగాది అని చెప్పి ఫోటోషూట్ చేసినాం అనమాట. ఎట్లా ఎక్కడ పాడు చేస్తుందో అది ఇది అని చెప్పి భయం వేసింది. దాని తర్వాత కూర్చోబెట్టి కొంచెం మామిడికాయలు ఇస్తే దాని ఫొటోస్ దిగడానికి ఇస్తే అవి నోట్లో పెట్టుకొని ఇచ్చేస్తుంది. ఏం కాదు, మంచిగా వచ్చినాయి. అయినా కానీ ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. ఫొటోస్ అయితే దాంతో ఆడుతుంది అనమాట. పడకుండా అయితే పట్టుకున్నా నేను. డ్రెస్ చేంజ్ చేసేసినాక ఇంకా చల్లగాలి కోసం ఇంకా అట్లా బయట వరండాలో అట్లా కూర్చున్నాం అనమాట. అందరినీ బెదిరిస్తుంది అది ఇది అని చెప్పి. సో ఇంకా తిరగడం స్టార్ట్ చేసింది వాకర్లు వేస్తే. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.